ఓ పెద్దలారా, ఓ జ్ఞానులారా, ఓ యోధులారా, సమాజాన్ని కాంక్షించే పోరాట యోధులారా, నందనా దేవనందనాన తరిగిత గుంతరిత సూర్యవంశరాజు అయినటువంటి శ్రీరాముని యొక్క తాత ముత్తాతలే ఈ సగర చక్రవర్తుల నాయనలారా. సగర చక్రవర్తికి ఇద్దరు భార్యల నాయనలారా, ఒకరు కేసిని, మరొకరు సుమతి నాయనలారా. నందనా దేవనందనాన తరిగిత గుంతరిత. కేసునికి అసమంజసుడైన కుమారుడు నాయన, ఆ కుమారునికి అంశమంతుడు ఇంకో కుమారుడు నాయన. వారి కుమారుడే దిలీపుడు నాయన. దిలీపుని కుమారుడే భగీరథుడు. తందానా దేవనందనాన తరిగిత గుంతరిత. సుమతికి 60,000 మంది పిల్లలుంటారు నాయనలారా. ఒక రోజు ఏం చేసినంటే, అంశమంతుడు అశ్వయ్యగా యాగం చేయాలని తన 60,000 మంది పిల్లలను, కుమారులను మొత్తం కూడా ఈ భూభాగాన్ని చుట్టిరామని చెప్తాను నాయనలారా. ఆ చుట్టూ వచ్చే క్రమంలోనే వీళ్ళు అందరూ కూడా ఏం చేసినట్టు ఈ భూమిని దవ్వుతా ఉంటే, కపిల మహర్షి ఏదో నా మీద యుద్ధం చేసేటట్లు ఉన్నదని అనుకొని 60,000 మందిని భస్మం చేసే సోదరులారా. తరిగిత గుంతరిత. ఆ విధంగా భస్మం చేసినటువంటి 60,000 మంది కుమారులు ఒకరోజు కాదు, 2 రోజులు, 7 సంవత్సరాలు గడిచినాయి. ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలన అంశమంతుడి నుంచి అసమంజసు నుంచి అంశమంతునికి వచ్చింది. అంశమంతుని నుంచి దిలీపునికి వచ్చింది. దిలీపుని తర్వాత భగీరథునికి వచ్చింది నాయనలారా. అసలు ఈ చరిత్ర తెలుసుకున్నటువంటి భగీరథుడు కపిల మహర్షిని సందర్శిస్తాను నాయనలా. కపిల మహర్షిని కోరుకున్న సందర్భంలో, మాట్లాడుతున్న సందర్భంలో, అయ్యా కపిల మహర్షి, మా యొక్క తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా భస్మమై ఉన్నారు కదా, వాళ్ళని మనుషులుగా చేయాలంటే ఏం చేయాలని సలహా అడిగితే కపిల మహర్షి ఒక విషయం చెప్పింది ఆయన. దివి నుండి భూమికి గంగని తెప్పిస్తే ఆ గంగ ఈ సీతాభస్మాల మీద పడితే తిరిగి మనుషులుగా మారుతారని చెప్పిన ఆయనలారా. తరిగిత గుంతరిత. ఆ విధంగా భగీరథుడు మొట్టమొదటిసారి ఆ బ్రహ్మ గురించి తపస్సు చేస్తాను ఆయనలారా. లక్షల వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే ఏం చెప్తాడంటే నాయనలారా, ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే నీవు గంగని గురించి తపస్సు చేయాలని చెప్తాడు. భగీరథుడు గంగని గురించి తపస్సు చేస్తాడు. గంగా ప్రత్యక్షమైతుంది. గంగా ప్రత్యక్షమైతే, అయ్యా నీ భగీరథ, నేను దివి నుండి భూమికి గంగను ప్రవహిస్తా గాని గంగ భూమికి నా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి లేదు కాబట్టి నువ్వు తప్పనిసరిగా శివుని గురించి తపస్సు చేయమని చెప్తాడు. మరలా భగీరథుడు శివుని గురించి తపస్సు చేస్తాడు నాయనరా. శివుడు ప్రత్యక్షమవుతాడు. శివునికి కూడా గంగ విషయం చెప్తాడు నాయనరా. అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, తన జటాయువులో గంగను నిలుపుకుంటా ఒక పాయను భూమి మీద కుదులుతా, నేను సిద్ధమని, అందుకు నీవు మళ్ళీ ఈ గంగను గురించి మాట్లాడాలని చెప్తాడు. గంగను గురించి మళ్ళా గంగ దగ్గరికి భగీరథుడు పోతాడు నాయనరా. గంగ శివుని గురించి శివుని దగ్గర తపజైన విషయాన్ని, శివుడిచ్చిన వరాన్ని గంగకి చెప్తాడు. గంగగప్పుడు దివి నుండి భూమికి రావడానికి సిద్ధంగా ఉంటుంది. తందానా దేవనందనానం తరిగిత గుంతరిత. ఆ విధంగా గంగా దివి నుండి భూమికి వచ్చిన సందర్భంలో శివుడు అయినటువంటి ఆ నీలకంఠ అయినటువంటి శివుడు జటాయువులు తర్వాత జటాజుటములో ఆ గంగను విడింపజేసుకుని ఒక పాయన మాత్రమే భూమి మీద శివుడు వదులుతారు. తందానా దేవనందనాన తరిగిత గుంతరిత. దివి నుండి భూమికి వచ్చినటువంటి ఒక గంగ ఒక పాయ భూలోకంలో ఉన్నటువంటి ఆ కపిల మహర్షి ఆశ్రమాయానికి అక్కడ ఉన్నటువంటి సగర వంశస్థులైనటువంటి చితాభస్మంతో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రవహిస్తున్న సందర్భంలో 60,000 మంది సార్, మళ్ళా 60,000 మంది మరల వాళ్ళు మనుషుల రూపంలోకి వచ్చిండ్రు. తందానా దేవనందనాన తరిగిత గుంతరిత. ఈ విధంగా తన మా తాత ముత్తాతను రక్షించుకోవడానికి భగీరథుడు ఎనలేని ప్రయత్నం చేసిన నాయనారా. అందుకోసం దివి నుండి భూమికి గంగను తెప్పించినటువంటి గొప్ప అయిన వ్యక్తి భగీరథ మహర్షిరా. తందానా దేవనందనాన తరిగిత గుంతరిత. సగరుల చరిత తెలుసుకో
సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సూర్యవంశం రాజుగారు సురగోరలు వెలిగినారు సూర్యవంశం రాజుగారు సురగోరలు వెలిగినారు దశరథుని పూర్వీకులు దశ దిశలో తెలిసినారు సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సత్యకాలం రాజుగారు సగర చక్రవర్తి గారు సత్యకాలం రాజు సగర చక్రవర్తి గారు సత్యకాలం రాజుగారు సగర చక్రవర్తి గారు సత్యకాలం రాజుగారు సగర చక్రవర్తి గారు ఇద్దరు భార్యల ముద్దుల మూడదు ఇలా వెల్పగా నిలిచిన గొప్పనైన వ్యక్తి వారు సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా కేసీని సుమతిలు సగరుని భార్యలంట కేసీని సుమతిలు సగరుని భార్యలంట కేసినికి అసమంజసుడు కుమారుడు కలిగినాడు సుమతికి 60,000 మంది కుమారులు ఉన్నారు సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా అసమంజసుడు కొడుకురా అంశమంతుడు బుద్ధిశాలి అసమంజసుడు కొడుకు అంశమంతుడు బుద్ధిశాలి అంశమంతుని కొడుకురా దిలీపుడు గొప్పవాడు సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా దిలీపుడు కొడుకు దివ్యజ్ఞాని ఉన్నవాడు దిలీపుని కొడుకు దివ్యజ్ఞాని ఉన్నవాడు భగీరథుడు బహుముఖ ప్రజ్ఞశాలి భగవంతుడైనాడు సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా భగీరథుడు మునిరా తపస్సు చేసను గంగ కొరకు భగీరథుడు మునిరా తపస్సు చేసను గంగ కొరకు దివి నుండి భూమికి గంగాను వస్తున్నది దివి నుండి భూమికి గంగాను వస్తున్నది గంగాను భరించే శక్తి భూమికి లేదన్నది భగీరథుడు శివుని కొరకు తపస్సు చేసిండు సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా ముక్కంటి జుటాజుటములు బంధించను గంగమ్మను ముక్కంటి జుటాజుటములు బంధించను గంగమ్మ ఒక పాయ గంగాను నేలపైకి వదిల శివుడు ఒక పాయ గంగాను నేలపైకి వదిల శివుడు భగీరథుని వెంట గంగా పరుగు పరుగు తీసినాది సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా పరుగు పరుగు తీసిన గంగా జాహ్నవిగా మారినాది పరుగు పరుగు తీసిన గంగా జాహ్నవిగా మారినాది పాతాళానికి చేరిన గంగా శాప విమోచన చేసినాది పాతాళానికి చేరిన గంగా శాప విమోచన చేసినారు సగరుని పుత్రులు సజీవంగా లేచినారు భగీరథుడు మనకు భగవంతుడైనాడు సగరుల చరిత తెలుసుకో సగరులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సగరుల చరిత తెలుసుకో సద్గురులారా సవ్య సాచిగా వెలిగినొల్లురా సవ్య సాచిగా వెలిగినొల్లురా ఆహా ఓహో ఈ విధంగా దివి నుండి భూమికి గంగని తెప్పించినటువంటి భగీరథుడు గొప్పైనటువంటి మహర్షి పెద్దలారా నందనా దేవనందన